ఫ్రీ బస్ పథకం ఉంచాలా లేదు అనవసరం అంటారా? అనవసరం ఏముందండి, వాళ్ళ పోటాడుకున్నారు బస్సులోనే. ఫ్రీ బస్సు ఉంచాలా కాదు, ఆ పథకం పెట్టినాక ఎప్పుడైనా ఎక్కారు బస్సు? ఏంటండి ఆ పథకం పెట్టినాక మీరు ఎక్కారు? కాకపోతే మగవాళ్ళు ఖాళీ అట్లా వాళ్ళే ఎక్కువ ఎక్కుతున్నారు, మళ్ళీ వాళ్ళ కొట్టుకుంటున్నారు బస్సులో లేడీసే. మళ్ళీ ఇచ్చేవాడు నిండా ఆ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ 10 వంతులు వాళ్ళే ఆడవాళ్ళు, 2 వంతులు మగవాళ్ళు. మరి వాళ్ళ బస్సులు అట్లా తిడతాం. మీకు సీట్ దొరికిందా? సీటు దొరికేది అందుకే ఖాళీకి నుంచోట ఒకసారి. కాదండి, వాళ్ళు ఎక్కువైనప్పుడు మనకి ఏం దొరికింది? ఈ పథకం పెట్టినాక లేడీస్ బాగా బస్సులు ఎక్కేస్తున్నారా? ఎక్కుతారు. అబ్బో చెప్తున్నాకండి, మగాడు తక్కువ ఆడాడు ఎక్కువ. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని కొట్టపోతున్నారు, మమ్మల్ని తంతారు వాళ్ళు ఆడల్లో. అదే అన్నారు అంటున్నారు. మేము టికెట్ ఇచ్చిన పోయాము, టికెట్ తీసుకున్నాడు మమ్మల్ని ఆ సీట్లో కూర్చొని 2 ఆడవాళ్ళు చిరుగుతున్నారు. ఇదేం చేస్తా, ఆ బస్సులన్నీ కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ఒకటి పడక జనం ఎక్కువయ్యి అట్లా. ఇది అనవసరమైన పథకం అంటారా లేదు ఉపయోగమైంది అంటారా? మేము చెప్పేది కాదు, కాకపోతే వెళ్తే చూస్తా ఉంటున్నాం కానీ గట్టి జరిగేది ఇక అదంతా మీరు నిగరాల్సాలి. అంటే చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిది అనుకుంటున్నారా మీరు, లేదు అయినా అవసరం అని అనుకుంటున్నారా? పెట్టారు, ఇది మంచి విషయాలు పెట్టినాకే కాలేదంతా వాళ్ళ దయ. ఇప్పటికే రాష్ట్రం అప్పులు పాలైపోయింది అంటున్నారు. ఇట్లాంటి పథకాలు పెట్టడం వల్ల ఉపయోగం అంటారా రాష్ట్రానికని? కొందరు మంచి అన్నారు, కొంచెం చెడు అన్నారు. తిని తినడం పనులు లేక కొంత ఇది ఎందుకు పెట్టారు, కొంత తప్పు వాళ్ళకి నష్టం, గవర్నమెంట్ కానీ నష్టమేగా అంటున్నారు కొంతమంది. ఇప్పటికే ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి, ఇది ఒక ఉచితం కదగా. అదే చట్టం అనుకుంటున్నారు, ఆన్లైన్ డబ్బులు ఎక్కడ తెచ్చిస్తారని కొంతమంది. ఏదో 4 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు అంతలో ఉచితం పోసి ఎక్కినప్పుడు 3 వంతులు వాళ్ళే, 1 వంతు మగవాళ్ళు ఇక్కడ కూర్చొని టికెట్ దొరుకుతున్నాడు కూర్చోవస్తారు. సరే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు గారు మాకు మంచి చేశారు అనుకుంటున్నారా లేడీస్? అనుకుంటారు ఒకటి, వాళ్ళే మళ్ళీ మంచి చేశాడు కాదండి. కూర్చున్న ముసలం కాడే ఎక్కుతుంది, 4 సార్లు ఎక్కుతారు. మగవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళే లంజన్ పెట్టా లంజన్ పెడితే వాళ్ళే పట్టుకోలేదు చెబుతున్నా, మన బుద్ధిలో అయితే చెబుతున్నా. అంటే ఇప్పటి వరకు ఇట్లాంటి పథకం అసలు ఎక్కడ కూడా లేదు. అంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు లేదు, వేరే చోట ఉంది, మన రాష్ట్రంలో లేదు. ఇట్లాంటి ఎంత ఉచితం అనేది ఎక్కడ కూడా లేదు కదా, లేదు కదా. ఇట్లా ఉచితం ఇవ్వటం మంచిదే అంటారా? మంచిగా చేయడానికి పెట్టినాక కాదండి, మనం మంచి రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అంటున్నారు. ఇట్లాంటి పథకాలు ఇవ్వడం వల్ల ఇంకా అప్పుల పాలయ్యే అవకాశం ఉందా? రాష్ట్రం అదండి, గవర్నమెంట్ ఆదాయం ఉండాలిగా. ఆ ఆదాయం తక్కువ కోట్ల మందికి ఇవ్వాలి అని చెప్పండి. అదంటే ఇవన్నీ ఎందుకు పెట్టాడు, ఇవన్నీ ఎందుకు అన్నారు కొంతమంది. అదే మాట నలుగురు సార్లు కూర్చొని నాకు అనుకుంటాను కంటే, ఒక అప్పులు అయ్యాడంటే ఆదాయం లేనప్పుడు ఏం చేస్తాను? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు గారు ఇలా పథకం పెట్టి అప్పులు పాలు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇలా పథకం అంటే రాబడి వాళ్ళకే తక్కువ, మంది ఏముంది. ఇప్పుడు గవర్నమెంట్కే రాబడి నష్టం. ఇప్పుడు డబ్బు ఉంటేనే హానికారం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 60 పనికి వెళ్ళాం, మా పెట్టం కట్టలా. ఆ బాగా అయిన కోట్ల మందిని చదువుకోవాలి. వాళ్ళకి ఈ రాబడి లేదు. బస్సు కర్ణాటక నడితే 100 రూపాయలు చేయమంటే 100 పైసలు కానీ రాకుండా అలా ఏమవుతుంది, 4 వంతులు ఆడవాళ్ళు, 1 వంతు మగవాళ్ళు. వాళ్ళకి వచ్చే నెల చేత ఒక ఆడ మనిషికి రాదు, ఏది నెల డబ్బులు జీతాలు కూడా రాని పరిస్థితి. అంతేకండి. ఇప్పుడు మగవాళ్ళు ఏమనుకుంటున్నారు, మగవాళ్ళు ఏమనుకుంటారు, ఏళ్ళు ఎక్కారు మా సీటు దొరకలా, డబ్బులు పెట్టి అదే డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా మా సీట్ లేదు అనుకుంటున్నారు. చంద్రబాబు గారిని ఏమంటున్నారు, చిల్లర అడిగితే 50 రూపాయలు 20 రూపాయలు చిల్లర మా దగ్గర చిల్లర మార్చుకోండి దిగండి అంటున్నారు. వాళ్ళట్ట వాళ్ళు కట్టమత కూర్చొని అడిగితే నువ్వు చిల్లర ఉంటే నొక్కు లేకపోలేదండి. వాళ్ళ బస్సు ఆదాయం లేదంటలా. సరే ఎట్టగట్టే చూద్దాంలో ఎక్కడి దాకా వెళ్ళినాకే మార్చి లేదా అంటలా. నువ్వు చిల్లర ఉంటే ఎక్కువ లేకపోలేదు. మగోళ్ళు ఈ పథకం పెట్టిన దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారి గురించి?
కరెక్టేనండి. ఇదే బస్సులో కొంత సేవ ఉండి లేక కొంతమంది ఆడవాళ్ళు బస్సులో పోటాడుకోవటం ఇది కాకపోతే మగవాళ్ళు ఏమనుకుంటున్నారు చంద్ర గారి గురించి ఈ పథకం గురించి ఏమనుకుంటారు? ఇది అనవసరం అనుకుంటున్నారా లేదు ఇది ఉంచాలని పనేసరం ఇక అవన్నీ మనకి తెలియదు కానీ నేను చూస్తా ఉంటుంటే తెలుస్తుంది. అదండి.